మీరు మందిరానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవలసినటువంటి అవసరం మాకు ఏముందన్నా, ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అక్కర మాకు ఏముందయ్యా? మేము ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి దేవుని సన్నిధిలో? అసలు యెరూషలేములో మేము రావడము, ఒక దేవుని ఆరాధనకు వస్తున్నాము, వెళ్తున్నాము, ఇది చాలు, మాకు ప్రతిష్ఠిత మాకు అవసరం లేదు అని నువ్వు ఒకవేళ అనుకున్నట్లయితే అది నీ పొరపాటే. అది నీ పొరపాటే. ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలు ప్రత్యేకంగా జీవిస్తారంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడిన బిడ్డలు ప్రత్యేకంగా జీవిస్తారు. వారు లోకమునకు వేరై జీవిస్తారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు. దేవుని యొక్క కనుదృష్టి నిరంతరము ఆ బిడ్డలపై నిలిచి ఉంటుంది. హల్లెలూయా. నిరంతరము ఆ బిడ్డలపైనే నిలిచి ఉంటుంది. ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వారి చుట్టూ దేవుడు తన కంచె కాపుదలు వేసి ఆ బిడ్డలను కాపాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో కూడా మనం అనేక అధ్యాయాలలో చూడగలం. ఇదినాన మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి, మీ బిడ్డలను కూడా ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం వలన ఒక ప్రత్యేకమైనటువంటి